హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. 2026లో మీరు కనుక ఒక మంచి ఏసీ తీసుకుందాం అనుకుంటే మాత్రం ఈ వీడియో మీకు పక్కా హెల్ప్ఫుల్ అవుతుంది. జనరల్గా మనం ఒక ఏసీ తీసుకుందాం అనుకోగానే మనకు గుర్తుకొచ్చేది యూట్యూబ్ అయితే ఓపెన్ చేస్తాము. ఎవరో ఒకరు యూట్యూబ్ సజెషన్స్ అయితే ఇస్తూ ఉంటారు యూట్యూబ్లో ఏసీ గురించి. సో ఆ సజెషన్స్ చూసి వెంటనే మనం ఆన్లైన్లోకి వెళ్ళేసి ఒక ఏసీ అయితే పర్చేస్ చేస్తాము. సో ఏసీ పర్చేస్ చేసిన తర్వాత 1 మంత్ అయిన తర్వాత అసలు విషయం బయటకు వస్తుంది. అప్పుడే మనకి పవర్ బిల్ వస్తుంది. సో పవర్ బిల్ చూసి ఒక్కసారిగా షాక్ అయితే అయిపోతాం. ఎందుకంటే మీరు ఊహించిన దానికంటే పవర్ బిల్ అనేది చాలా ఎక్కువ అయితే వస్తుంది. అలా మీరు షాక్ అవ్వకుండా ఉండాలి అని అనుకుంటే మీరు కొన్ని పాయింట్స్ని అయితే ఇక్కడ కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. మన రూమ్ సైజ్ ఎంత, ఆ రూమ్ సైజుకి తగ్గట్టు మనం ఏ ఏసీని తీసుకుంటున్నాము అండ్ దాంట్లో ఎలాంటి ఫీచర్స్ ఉండాలి, ఎలాంటివి ఉండకూడదు, మనం పెడుతున్న బడ్జెట్కి అది మనకి వర్తా కాదా అనేది ఎవ్రీథింగ్ అయితే మనం ఇక్కడ కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఇలా గనక మనం చూడకుండా పర్చేస్ చేసామంటే ఖచ్చితంగా మీరు షాక్ అవ్వాల్సిందే, ఖచ్చితంగా బిల్ చూసి. సో అలా షాక్ అవ్వకుండా ఉండాలంటే వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ఎలాంటి పాయింట్స్ని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది ఏంటి అనేది ఎవ్రీథింగ్ కూడా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియో కంప్లీట్గా పూర్తి అయ్యేసరికి మీకు ఏసీల మీద కంప్లీట్గా ఒక అవగాహన అయితే వచ్చేస్తుంది. మినిమం బేసిక్ అవగాహన అయితే వస్తుంది. మీరు ఎవరిని అడగకుండా ఒక సొంతంగా మీ నిర్ణయం మీరే తీసుకోవచ్చు, ఎలాంటి ఏసీ తీసుకోవాలి ఏంటి అనేది. ఫస్ట్ మనం ఒక ఏసీ తీసుకోవాలి అనుకుంటే ఎలాంటి పాయింట్స్ని కన్సిడర్ చేయాలి అనేది చూద్దాము. ఫస్ట్ ఇక్కడ చూడాల్సిన మనము టన్ అయితే చూడాల్సి ఉంటుంది. ఇక్కడ మనము టన్ అనగానే చాలామందికి వెయిటేజ్ గుర్తుకొస్తూ ఉంటుంది కదా, ఒక టన్ అంటే 1000 kg అట్లా వెయిటేజ్ అయితే గుర్తుకొస్తుంది. బట్ ఇక్కడ టన్ అంటే ఏంటి అని అంటే ఒక రూమ్లో మనకి ఎంత వేడైతే ఉంటుందో ఆ వేడిని బయటికి తీసేస్తుంది కదా, దాన్ని చెప్పే కొలతని మనం ఇక్కడ టన్ అయితే అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నట్లయితే మీ రూమ్ కనుక ఒక 100 square feet ఉందనుకోండి, మీకు 1 ton అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. లేదు మీ రూమ్ కనుక 150 square feet వరకు ఉందనుకోండి, మీకు 1.5 ton అయితే సరిపోతుంది. బట్ ఇది కొన్ని సమయాల్లో మారుతుంది. ఎప్పుడు మారుతుంది అంటే మీరు ఒకవేళ అపార్ట్మెంట్లో ఉండి టాప్ ఫ్లోర్స్లో ఉంటున్నారు అని అనుకోండి. సో అప్పుడు మీకు సన్ డైరెక్ట్ కండిషన్ పడుతూ ఉండొచ్చు, లేదా మీరు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నా సరే మీకు సన్ డైరెక్ట్గా పడుతూ ఉండొచ్చు. ఆ సమయంలో కూడా మీకు ఇది మారిపోతూ ఉంటుంది. లేదు మీరు బాగా ఎక్కువ ఎండలు ఎక్కువ ఏరియాలో ఉంటున్నారు అని అనుకోండి, అప్పుడు కూడా మీకు మారిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే నార్మల్గా మీకు 1.5 ton అవసరం అయితే ఇక్కడ మీకు 15 నుంచి 20% ఎక్స్ట్రా కెపాసిటీ ఉండేదైతే మీరు ఇక్కడ పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1.5 ton అవసరం అయితే మీరు అట్లీస్ట్ 1.6 ton 1.7 ton కైనా ఖచ్చితంగా వెళ్ళాలి. అప్పుడే మీకు 1.5 ton ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇది కేవలం ఈ సినారియోస్ని బట్టి బేస్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికే మనకి పవర్ బిల్లు. సో ఇక్కడ మనము పవర్ బిల్లును కూడా క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనుకుంటే ఏసీ వాట్స్ ఉంటుంది కదా, సో ఏసీ వాట్స్ 1000, అలాగే మనకి ఇంటూ హవర్స్ ఇంటూ డేస్, అంటే మనం ఎన్ని గంటలు యూజ్ చేస్తున్నాం, ఎన్ని రోజులు యూజ్ చేస్తున్నామో. ఫర్ ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నట్లయితే మీరు ఇన్వర్టర్ మోడల్ వాడుతున్నారు అనుకోండి, అది మీకు ఒక మంత్కి ఒక 2160 రూపీస్ వస్తుంది అనుకోండి. మీరు ఒకవేళ నాన్ ఇన్వర్టర్ ఏసీ వాడారనుకోండి, అప్పుడు మనం క్యాలిక్యులేట్ చూస్తే రఫ్గా మనకి 3600 రూపీస్ వరకు వస్తుంది. అంటే మనకి ఒక ఇయర్కి 70,000 రూపీస్ వరకు మనం దాని మీద ఆదా చేయొచ్చు. అంటే మనకి ఇక్కడ ఇన్వర్టర్ మోడల్కి నాన్ ఇన్వర్టర్ మోడల్కి అంత డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా మీరు ఇక్కడ వాటేజ్ చూసుకోవాలి, ఆ పవర్ బిల్ క్యాలిక్యులేషన్ కూడా చేసుకోవాలి. సో నేను ఇప్పుడు చెప్పాను కదా ఎగ్జాంపుల్గా, సో అలా అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ వాటేజ్ అండ్ 1000 ఇంటూ అలాగే హవర్స్ అండ్ ఇంటూ డేస్, సో ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు అయితే వచ్చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇన్వర్టర్ మోడల్ తీసుకోవాలా లేదా నాన్ ఇన్వర్టర్ మోడల్ తీసుకోవాలా? సో చాలామందికి కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. ఇప్పుడు వచ్చే మోడల్స్ అన్నీ కూడా మీకు ఇన్వర్టర్ మోడల్తోనే వస్తున్నాయి. కళ్ళు మూసుకొని మీరు ఇప్పుడు ఇన్వర్టర్ మోడల్కే వెళ్ళండి, అసలు నాన్ ఇన్వర్టర్ మోడల్స్కి అయితే అసలు వెళ్ళొద్దు. నాన్ ఇన్వర్టర్ మోడల్స్లో మనకి ఏమవుతుంటుందంటే ఈ కంప్రెసర్ అనేది ఊరికూరికే ఆన్ ఆఫ్ అవుతూ ఉండడం వల్ల పవర్ బిల్ అనేది మనకి ఎక్కువ అయితే వస్తుందన్నమాట. పవర్ ఎక్కువ కన్సప్షన్ చేస్తూ ఉంటుంది. అలా కాకుండా మీరు ఒకవేళ ఇన్వర్టర్ మోడల్ తీసుకున్నారనుకోండి, అది నాన్ స్టాప్గా నడుస్తూనే ఉంటుంది అండ్ మనకి స్మూత్గా కూడా ఉంటుంది. సో దానివల్ల మనకి పవర్ మీద అంత ఎఫెక్టివ్ అయితే పడదు అనమాట. చాలా తక్కువ పవర్ను కూడా కన్సప్షన్ చేస్తూ ఉంటుంది. సో ఖచ్చితంగా ఇన్వర్టర్ మోడల్ అనేది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి వారంటీ అలాగే పీసీబీ మీద వారంటీ, అవి మనం ఖచ్చితంగా చూసుకోవాల్సింది. ఏసీలో మనకి బాగా ఎక్కువ ప్రైస్ ఉండేది ఏదైనా ఐటెం ఉంది అనుకుంటే ఖచ్చితంగా అది పీసీబీనే, అదే మనం సర్క్యూట్ బోర్డ్ అంటాం కదా. సో అదే మనకి ఎక్కువ ప్రైస్ అయితే ఉంటుంది. రెగ్యులర్గా దాని ప్రైస్ చూస్తే మీరు వాడే ఏసీని బట్టి మీకు 5000 రూపీస్ నుంచి 15,000, ఈవెన్ మీకు అప్పుడప్పుడు 20,000 రూపీస్ కూడా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది మీరు వాడుతున్న ఏసీని బట్టి. అందుకే మినిమం మీరు ఒక ఏసీ తీసుకునేటప్పుడు ఆ పీసీబీ మీద అట్లీస్ట్ 5 years వారంటీ ఉండేలాగైతే ఖచ్చితంగా తీసుకోండి. నేను
నేను ఈ మధ్యకాలంలో కొన్ని రికమెండేషన్స్ వీడియో కూడా చేశాను కదా, దాంట్లో కూడా మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే క్లియర్గా నేను మెన్షన్ చేశాను 5 years పీసీబీ వారంటీ అని. ఎందుకు అని అంటే మెయిన్ రీజన్ ఇదే. ఎందుకు అని అంటే పీసీబీ అనేది మీకు ప్రైస్ చాలా ఎక్కువ అయితే ఉంటుంది. ఖచ్చితంగా మీరు పీసీబీ మీద 5 years వారంటీ ఉండేలాగైతే చూసుకోండి. వోల్టేజెస్ మనకి ఎక్కువ తక్కువ అట్లా ఫ్లక్చువేట్ అవుతూ ఉన్నాయనుకోండి, సో అప్పుడు ఖచ్చితంగా ఒక స్టెబిలైజర్ని అయితే యూజ్ చేయండి. చాలామంది మా దానికి ఇన్బిల్ట్ స్టెబిలైజర్ ఉంది, మీరు వాడకపోయినా ఏం కాదు అని అంటారు. బట్ అవన్నీ మన రియల్ టైం కండిషన్స్లోకి సరిపోవు. ఖచ్చితంగా మీరు స్టెబిలైజర్ని అయితే యూజ్ చేయండి. నెక్స్ట్ అసలు ఏ బ్రాండ్ తీసుకోవాలి? నా సజెషన్ అయితే నేను సింపుల్గా చెప్తాను, కన్ఫ్యూజన్ లేకుండా గుర్తుపెట్టుకోండి. మీరు ఏ బ్రాండ్ తీసుకోవాలి అని అంటే ఏ బ్రాండ్ అయినా తీసుకోండి, కానీ మీ ఊరికి దానికి సర్వీస్ ఉందా లేదా అది చెక్ చేసుకోండి. మీ ఊర్లో ఎవరో ఒకరు ఏసీస్ అయితే వాడుతుంటారు కదా, ఫస్ట్ ఏసీ మీదే అయితే కాదు కదా. సో ఆల్రెడీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ కనుక్కోండి, సర్వీస్ ఎలా ఉంది, ఇన్ని రోజుల నుంచి యూజ్ చేస్తున్నారు కదా, సర్వీస్ ఎలా ఉంది. 10 మంది దగ్గర కనుక్కోండి, 10 మంది 10 రకాల ఏసీలు యూజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు బెస్ట్ సర్వీస్ దేనికి ఉందో చెక్ చేయండి. సో దాని ప్రకారం అయితే తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనకి డైకిన్ కానీ ఎల్జీ కానీ ప్రీమియంగా ఉంటాయి, మంచి సర్వీస్ని ప్రొవైడ్ చేస్తాయి, అండ్ ఈవెన్ కూలింగ్ పరంగా కూడా చాలా బాగుంటాయి. అదే మనము వోల్టాస్ కనుక చూసుకున్నట్లయితే చిన్న చిన్న పట్టణాల్లో కూడా మనకి వోల్టాస్ సర్వీసెస్ అయితే అవైలబుల్ ఉంటుంది, ఎందుకంటే ఇది మనకి టాటా ప్రోడక్ట్ కాబట్టి. నెక్స్ట్ మనకి పానాసోనిక్ ఉంటుంది, ఎయిర్ క్వాలిటీ చాలా బాగుంటుంది. లేదు ఫిల్టర్లు కావాలి అనుకుంటే మంచి మంచి ఫిల్టర్స్ మనకి పానాసోనిక్లో వస్తాయి. లాయిడ్ ఉంటుంది, లాయిడ్లో మంచి ఫీచర్స్ వస్తాయి. తక్కువ బడ్జెట్లో ఒక మంచి ఏసీ కొనాలి అనుకున్నప్పుడు ఇది మీకు ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈ విధంగా ఒక ఏసీ కొనేటప్పుడు ఖచ్చితంగా వీటిని అయితే మీరు చెక్ చేయండి. అలాగే ఇంకొక పాయింట్ మర్చిపోవద్దు, R32 గ్యాస్ ఉందో లేదో ఒక్కసారిగా అయితే చూడండి. అది చూసిన తర్వాత అయితే పర్చేస్ చేయండి. దాంతోపాటు కాపర్ కాయిల్ ఏదైతే ఉందో అవి ఉన్న ఏసీలకి మాత్రమే మీ మెయిన్ ఇంపార్టెన్స్ అయితే ఇవ్వండి. సో ఆ తర్వాత మిగతా చూడండి, కానీ ఖచ్చితంగా కాపర్ కాయిల్ ఉందా లేదా అనేది ఖచ్చితంగా చూస్తేనే మీకు అది ఎక్కువ కాలం వస్తుంది, మంచి కూలింగ్ వస్తుంది, మీకు మెయింటెనెన్స్ కూడా చాలా లో అయితే ఉంటుంది. సో ఇవన్నీ పాటిస్తే మీరు ఖచ్చితంగా ఒక మంచి ఏసీ తీసుకోవడానికి ఇది మీకు హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. సో ఇవి మీరు ఒకవేళ ఒక మంచి ఏసీ తీసుకోవాలనుకుంటే పాటించాల్సిన కొన్ని టిప్స్ అనమాట. మీరు ఒకవేళ ఏసీ తీసుకుందాము అని అనుకుంటే మాత్రం మంచి ఏసీస్ ఏమున్నాయో అవన్నీ కూడా మీరు అమెజాన్లో పర్చేస్ చేయాలంటే అమెజాన్ లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. లేదు మీరు ఒకవేళ ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేయాలని అనుకుంటే ఇక్కడ షాప్ బటన్ అయితే ఉంటుంది, ఆ షాప్ బటన్లో మొత్తం కూడా ట్యాగ్ చేసి పెడతాను. దాని మీద క్లిక్ చేసి మీరు పర్చేస్ అయితే చేయొచ్చు. మీ బడ్జెట్కి తగ్గట్టు లో బడ్జెట్ నుంచి కొంచెం హై బడ్జెట్ వరకు అన్నీ కూడా నేను అక్కడ మంచి ఉన్నవి మాత్రమే లిస్ట్ అవుట్ చేసి పెడతాను. దాని మీద క్లిక్ చేసి పర్చేస్ చేయడానికి అయితే ట్రై చేయండి. మన ఛానల్ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంది అనుకుంటే పక్కన మీకు మొబైల్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది. ఆ మొబైల్ నెంబర్కి వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి, నేను మీకు అక్కడ నుంచి రిప్లై అయితే ఇస్తాను. సో ఇది గైస్ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ అయితే చేయండి. కింద హై పాయింట్స్ వస్తాయి, హై పాయింట్స్ కూడా ఇవ్వండి. వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడం వల్ల వాళ్ళు కూడా ఒక మంచి ఏసీ తీసుకోవడానికి వాళ్ళకి హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. అండ్ ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే పక్కన మీకు బెల్ నోటిఫికేషన్ కనిపిస్తూ ఉంటుంది, దాన్ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఇలాంటి ఎప్పుడు వీడియోస్ నేను పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకి వస్తూనే ఉంటాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ బై బై, జై హింద్.